అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పల్లెటూరు స్టైల్లో చాలా వెరైటీగా ఉన్న ఒక రుచికరమైన టేస్ట్ ఇచ్చేయబోతున్నాం. అదేంటంటే తాటికాయ కాల్చడం అండి. మనం చిన్నప్పుడు తిన్న తాటికాయ రుచి మీకు గుర్తుందా? ఈరోజు వాటిని నిప్పుల మీద కాల్చి ఆ పొగ వాసనతో వచ్చే ఒక ప్రత్యేకమైన రుచిని మనం ఆస్వాదించబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా తాటికాయలను రెడీ చేసుకొని మంట పెట్టేద్దాం. ఫస్ట్ మనం మంచి మంట వచ్చేలాగా కట్టెలను రెడీ చేసుకొని మనం మంట పెట్టుకొని నిప్పులను అయితే రెడీ చేసుకోవాలి. మంట బాగా మండిన తర్వాత నిప్పులు ఏర్పడే వరకు మనం చూడాలి. ఆ తర్వాత నిప్పుల మీద కాల్చే తాటికాయలకు మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మన తాటికాయలను శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఆ పైన ఉన్న డప్పులను తీసుకొని మనం శుభ్రంగా కాయల మీద ఉన్న మట్టి దుమ్ము మొత్తం పోయేలాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు నిప్పుల మీద దగ్గర పెట్టి నెమ్మదిగా కాల్చుకోవాలి. ఇప్పుడు అసలైన ప్రాసెస్ ఏంటంటే మనం ఒక సొవ్వ తీసుకొని తాటికాయని మధ్యలో గుచ్చి నెమ్మదిగా అన్ని వైపులా కాలే విధంగా తిప్పుతూ నెమ్మదిగా సమానంగా కాలేదా తిప్పుకోవాలన్నమాట. బయట తొక్కంతా నల్లగా మారి అది ఏదైతే మంట తగిలినప్పుడు అది పగిలి మనకు లోన ఉన్న వెట్ట ఏదైతే తడి అంతా బయటకు వచ్చి ఒక తెల్ల నురుగులాగా వస్తుంది. అది కూడా కాలి మనకు మంచి స్మోకీ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది అనమాట. మనం ఈ ప్రాసెస్లో మంచి స్మెల్ని అయితే మనం గమనించవచ్చు. బాగా మంచిగా కుక్ అయిన తర్వాత వైట్ నురుగులాగా మనకి తెల్లటి నురుగులాగా బయటకు వచ్చింది. అది కూడా మంటకి వేడికి అది కరిగిపోతుంది, నల్లగా అయిపోతుంది అనమాట. మనకి కుక్ అయిన తర్వాత మనకు అప్పుడే అర్థమవుతుంది మనకు మంచి స్మోకీ ఫ్లేవర్ కుక్ అయిందని మనకు తెలుస్తుంది. తాటికాయలు బాగా కాలిపోయి లోపల కూడా వేడి వచ్చి తర్వాత మనం వేడి వచ్చిన తర్వాత మంట నుంచి బయటికి తీసుకోవాలి. దాన్ని బయట పక్కన పెట్టి చల్లారిన తర్వాత పై పొరనంతా తొలిచి ఉన్న లోపల ఏదైతే మనకి ఎల్లో కలర్లో ఉంటుందో తినడానికి మనం రెడీ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం తాటికాయని నిప్పుల మీద అయితే మంట మీద ఎప్పుడైతే కలుస్తాం అప్పుడు ఆ స్మోకీ ఫ్లేవర్ అయితే మాత్రం అదిరిపోతుందండి. మనకి ఈ తాటికాయలో ఉండే సహజమైన తీపి కాల్చిన స్మోకీ ఫ్లేవర్ కలవడంతో మనకు ఒక ప్రత్యేకమైన రుచిగా అయితే మనకు వస్తుంది. మనకి ఈ వీడియోలు చూసినట్టయితే కాల్చేటప్పుడు మీరు ఆ తెల్లటి నురుగు రావటం అలాగా మంచి వాసన అయితే నేనైతే ఫీల్ అయ్యాను. మీరు కూడా ట్రై చేసినప్పుడు మీరు ఫీల్ అవుతారు. మనకి ఎప్పుడైతే మంట ఉన్నా కానీ మనం కుక్ చేసుకున్నా కానీ కుక్ అవుతుంది. మనకు ఆ కుక్ అయ్యేటప్పుడు ఆ మంచి స్మెల్ ఇలా సువ్వకు గుచ్చి మనం అన్ని వైపులా కుక్ అయ్యేటట్టుగా మనం కాల్చుకున్నప్పుడు ఆ కాయం అనేది పగిలిపోయి మనకి మంచిగా ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. ఆ స్మెల్ అనేది మనం ఇస్తాం తినేటప్పుడు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. మన తాటికాయలు ఉండే సహజమైన తీపిని కావాల్సిన స్మోకీ ఫ్లేవర్తో కలిసేలేక మనకి తినేటప్పుడు మనకు మంచి టేస్ట్ అనేది మనకు ఒక డిఫరెంట్ తినేటప్పుడు మనం ఒక డిఫరెంట్ అనుభూతి అయితే మనం ఎక్స్పీరియన్స్ అయితే మనం చేయగలుగుతాము. మనకి ఇలాంటివి మనం పల్లెటూరులో ట్రై చేయడం కావాలంటే పెద్ద పెద్ద పదార్థాలు ఏం అవసరం లేదండి. ప్రకృతిలో దొరికే తాటికాయ కొంచెం అంటుంటే చాలు. మరి ఈరోజు మన పల్లెటూరు స్టైల్లో తాటికాయ కాల్చడం మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని గ్రామీణ వంటలు పల్లెటూరు రుచులు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేసి మరో మంచి పల్లెటూరు రుచితో మళ్ళీ కలుద్దాం.